నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వలిగొండలో మండల స్థాయి క్రీడోత్సవాలు డిసెంబరు 10 నుండి 12 వరకు క్రీడోత్సవాలు జరుగుతాయని ఇన్ఛార్జ్ స్వామి మీడియా ద్వారా మాట్లాడుతూ ఇలాంటి క్రీడోత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వలిగొండ మండలం పిడి, పిఈటి, స్వామి, రాజు, చండీదాసు, మల్లేశం, జయరాణి, మహేష్, రామ్ ప్రసాద్, ఐలయ్య, మాధవి పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ వలిగొండ రిపోర్టర్ కోలేపాక భిక్షపతి. పోటీలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ ఈ క్రీడాంశాల్లో ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది 16 నుండి 21 వరకు జిల్లా స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మట్టి క్రీడల్ని ఈ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను మంచి క్రీడల్లో మంచి రాణింపజేసే విధంగా అత్యంత గొప్పగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల్ని క్రీడాకారుల పక్షాన ఈ క్రీడల్ని అభివృద్ధి చేసే ఆలోచనతోటి క్రీడలు నిర్వహించడం వ్యాయామ ఉపాధ్యాయులుగా మాకు చాలా ఆనందదాయకం. ఇలాంటి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సీఎం క్రీడలు నిర్వహించడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మండల క్రీడల్లో ప్రాంతంలో కూడా విన్నర్స్ కూడా క్యాష్ అవార్డు, జిల్లాలో కూడా క్యాష్ అవార్డు ఇచ్చి ఇంకా మెరుగైన వసతులు క్రీడాకారులకు పక్షాన క్రీడలకు చేయాలని, ప్రతి సంవత్సరం ఈ క్రీడా సీఎం కప్ నిర్వహించాలని, అదేవిధంగా మా యొక్క పాఠశాలలలో కూడా క్రీడా యొక్క పరికరాలు అభివృద్ధి చేయాలని ఒక క్రీడా నిధిని ఏర్పాటు చేస్తూ గతంలో కూడా ఈ పాఠశాల క్రీడలకు కానీ ఈ క్రీడలకు కానీ క్రీడా నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆటల్ని నిర్వహించాలి, ప్రభుత్వమే పక్షాన క్రీడాకారులకు రక్షణ కల్పిస్తూ ఏమైనా ఇంజూర్ అయినా కూడా వాళ్ళకే ప్రభుత్వమే ఈ ఏర్పాట్లు చేసే విధంగా నిర్వహించాలి. ఈ యొక్క క్రీడలు అత్యంత ఘనంగా నిర్వహించడం వలిగొండ మండల కేంద్రంలో ఎస్వి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల నిర్వహించడం మాకు అత్యంత అన్ని ఏర్పాట్లు చేసి అత్యంత గొప్పగా నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ ఆటలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చీఫ్ మినిస్టర్స్ కప్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 10, 11, 12 తేదీలలో మండల స్థాయిలో టోర్నమెంట్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగా వలిగొండ మండల స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. యూత్ విభాగంలో కబడ్డీకి ఏజ్ లిమిట్ లేకుండా కబడ్డీ, ఖోఖో వితౌట్ ఏజ్ లిమిట్ తోటి క్రీడలు నిర్వహిస్తున్నాం. అట్లాగే వాలీబాల్కు 1/1/2007 తర్వాత పెట్టినటువంటి వారు మాత్రమే అర్హులు. ఈ మండల స్థాయిలో ఇప్పటికీ వలిగొండ మండల పరిధిలోని 37 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యువజన క్రీడాకారులంతా కూడా ఈ క్రీడలలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుండి నిర్వహిస్తున్నటువంటి క్రీడలు ఇవి మట్టిలో మాణిక్యాలను వెలికితీయడానికి గ్రామీణ క్రీడలుగా చెప్పుకునేటువంటి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ 3 క్రీడలను మండల స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. అట్లాగే చివరి రోజు అథ్లెటిక్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ 12వ తారీఖు నాడు అథ్లెటిక్స్ క్రీడలు కూడా ఉంటాయి. దీంట్లో ఈ క్రీడలకు సంబంధించి ఇప్పటికీ సుమారుగా ఒక 300 పైచిలుకు క్రీడాకారులు పాల్గొన్నారు ప్రతిరోజు. ఈ క్రీడలలో పాఠశాల విద్యార్థులు అట్లాగే యువజనులు కూడా పాల్గొంటున్నారు. క్రీడలకు ఈ సీఎం కప్ నిర్వహించడం ప్రతిష్టాత్మకంగా చాలా సంతోషకరం. మా వ్యాయామ ఉపాధ్యాయులకు, ఫిజికల్ డైరెక్టర్లకు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువజన క్రీడాకారులను వెలికితీయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా ఫిజికల్ డైరెక్టర్ల పక్షాన, వ్యాయామ ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు. పులిగిల్ల వర్సెస్ వలిగొండ. తీసుకోరా లోకేష్ కానీ మనోజ్ కానీ ఫౌల్ చేయకుండా ఎన్నో ఆడు. గర్ల్స్ మ్యాచ్ లోత్కుంట వర్సెస్ టేక్ల సోమారం. గర్ల్స్ మ్యాచ్ కబడ్డీ లోత్కుంట వర్సెస్ లోత్కుంట. రెడీ ఉన్నారా? ఐలేషా కేజీబీ వాళ్ళు రెడీ ఉందా? వలిగొండ గర్ల్స్
కేజీబీ రెడీ వీళ్ళు రెడీ కూడా కేజీబీ వాళ్ళు నాడు మాధవిని ఇప్పుడు వస్తలేదు మంచిగా వెనక